దేవుడి దయ వల్ల మంచిగా చేశాడు. మేము ప్రార్థన చేస్తున్నాము. ఎన్నో స్థానాలు, అన్ని స్థానాలు జగనన్నకే రావాలా. మరి నిజంగా పెద్దోళ్ళు ఒక కొడుకుగా మరి ఇంతగా మమ్మల్ని చూస్తున్నాడు. పెన్షన్ విషయంలో తప్పకుండా వస్తాడు. మేమందరం ప్రార్థన చేస్తున్నాం. కిందటి చంద్రన్న ప్రభుత్వం కంటే జగనన్న ప్రభుత్వం ఏ విధంగా బాగుంది? ఎందుకు మీకు అన్నీ మంచిగా చేశాడు చంద్రబాబు కాడికి. ఆయన ఏం చేశాడు చంద్రబాబు? అప్పుడు అవస్థే కదా పెన్షన్ విషయంలో అన్నీ మంచిగా చేశాడు. పెన్షన్ తీసుకుంటున్నారా మీరు? తీసుకున్నాం. చంద్రబాబు ఒకవేళ సీఎం అయితే 4,000 పెన్షన్ ఇస్తాం అంటున్నారు. ఎవరు? చంద్రన్న అంతా ఉట్టి మాటలేదు. నమ్మరు. జగనన్న నమ్ముతారు. ఆయనే వచ్చేది. జగనన్నే మాకు నమ్మకం. ఇక్కడ ఎమ్మెల్యే బలరాం గురించి ఏం చెప్తారు? బలరాం కూడా మంచోడు. వాళ్ళిద్దరు మంచోళ్ళే. బాగానే చేశారు. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఇక్కడ పోటీ చేస్తున్నారు, వెంకటేష్ బాబు గారు. అలాంటి మనిషి మంచోడయ్యా, అన్ని బాగానే చేశాడు. ఇంకేం చెప్పమంటావు? ఆయన్నే గెలిపిస్తామని. అది ఇంతకు ముందు ఇప్పుడు ఆంధ్ర చరిత్రలో లేని ఒక పెద్ద వ్యవస్థ ఎడ్యుకేషన్లో అయితే ఇప్పుడు చాలా బాగుంది. అవును, చాలా బాగుంది. ఫ్యూచర్ మేము ఒక ఎస్టిమేషన్ వేస్తానికి కూడా బాగుంది. ఆ పిల్లల్ని చూస్తాం, వాళ్ళ చదువు, వాళ్ళ విధానం, వాళ్ళ ఫుడ్ కానీ అన్నీ కూడా బాగున్నాయి కదా. మళ్ళీ కూడా జగన్ అన్నే వస్తే పిల్లలు ఇంకొక స్టెప్ ఎదుగుతారు. ఒక తరం 10 సంవత్సరాలు ఒక తరం వచ్చింది. నెక్స్ట్ జనరేషన్ మంచిగా ఉండేదని మాకు చాలా నమ్మకం. అది ఇంగ్లీష్ మీడియం స్కూల్ తీసుకురావడం వల్ల మాతృభాషని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. అసలు అవసరమా అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నారు. అసలు ఇదంతా వృధా డబ్బులు ఖర్చు పెడుతున్నారని. దాని గురించి ఏమంటారు? అసలు అది ఓకేనా, కరెక్టేనా అలా అనడం? అట్లా ఎట్లా కరెక్ట్ అవుతాయండి? మా పిల్ల ఇంగ్లీష్ మీడియం చదువుతుంది, మా పిల్లోడు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడు, వాడు రేపు మంచిగా బతకబోతున్నాడు అంటే మాకు సంతోషమే కదా. మాతృభాష ఎట్లా నెగ్లెక్ట్ అవుతుంది? అమ్మ ఇంట్లో ఉంది కదా, మాతృభాష చెప్పిద్దిగా, ఇంట్లోనే మాట్లాడుకుంటారు కదా. బయట చదువు, బయటికి వెళ్ళి తెలుగులో మాట్లాడలేడు కదా వాడు ఆఫీస్లో. అమ్మతో ఇంట్లో ఇంగ్లీష్లో ఎట్లా మాట్లాడతాడు? మమ్మీతో మమ్మీ అని అమ్మనే మాట్లాడతాడు, బయట ఇంగ్లీష్లో మాట్లాడతాడు. రెండు బాగానే జరుగుతాయిగా. మీ ఎమ్మెల్యే గురించి ఏం చెప్తారు? కర్ణం బలరాం గురించి ఇక్కడ అభివృద్ధి ఎలా జరిగింది, ఏం చేశారు ఆయన? పర్వాలేదు, బాగానే ఉంది. సాటిస్ఫాక్షన్, సమస్యలు ఏం లేవు, బాగానే ఉంది. అంటే ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఈసారి గొడవలు గట్ట తగ్గాయి అంటున్నారు, నిజమేనా అది? అంటే అప్పుడు చీరాల అంటే ఎప్పుడు కూడా అల్లర్లు, గొడవలు అన్నీ జరుగుతుండే, కానీ ఆయన వచ్చాక డెవలప్ అవుతుందండి. చీరా డెవలప్ అవుతుంది. వాళ్ళ పనుల్లో కానీ బిజినెస్లో కానీ అందరూ పనుల్లో ఉండిపోతున్నారు. ఈ గొడవల గురించి పట్టించుకునేది కూడా పరిస్థితి కాదు. పిల్లలు చదువుకుంటున్నారు, పెద్దవాళ్ళు పని చేసుకుంటున్నారు, బాగానే. వాళ్ళ అబ్బాయి ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, వెంకటేష్ బాబు గారు. ఆయన గెలిచే ఛాన్స్ ఉందా నియోజకవర్గంలో? నేను ఉందనుకుంటున్నాను.